ఓం శాంతి 30/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. మీ సమయాన్ని పరచింతనలో వృధా చేసుకోకండి. మీకు మీరే ఛార్జ్ చేసుకుంటే నశ పెరుగుతుంది. ప్రశ్న: జ్ఞానం ఒక్క క్షణంలోనిదే అయినా తండ్రి ఇంత వివరంగా అర్థం చేయించవలసిన లేక ఇంత సమయం ఇవ్వవలసిన అవసరమేమి? జవాబు: ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన తర్వాత పిల్లలు పరివర్తన అయ్యారా లేదా అని కూడా తండ్రి చూస్తారు. తర్వాత పరివర్తన చేసుకునేందుకు జ్ఞానం ఇస్తూనే ఉంటారు. మొత్తం బీజము వృక్షముల జ్ఞానమంతా ఇస్తారు. అందువల్లనే తండ్రిని జ్ఞాన సాగరులని అంటారు. ఒకవేళ ఒక్క క్షణంలో మంత్రం చెప్పి వెళ్ళిపోతే జ్ఞాన సాగరులు అనే బిరుదు కూడా లభించదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో పరమపిత పరమాత్ముడైన శివుడిని ఇక్కడే పూజిస్తారు. వారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు అని బుద్ధిలో ఉంటుంది. లింగమును ఎక్కడ చూసినా పూజిస్తారు. శివుడు పరంధామంలో ఉంటారు అని తెలుసు. ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు అని భావిస్తారు. అందువలన వారి స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తారు. స్మృతి చేస్తున్నప్పుడు వారి బుద్ధిలో తప్పకుండా వారు నిరాకారులు అని, పరంధామంలో ఉండేవారు అని, వారిని శివుడు అని అంటూ పూజిస్తారు. మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. వారిని పాలు, ఫలాలు, జలము మొదలైన వాటితో అభిషేకిస్తారు శివలింగాన్ని. కానీ అక్కడ ఉండేది జడమైన లింగం. జడమైన వాటికి భక్తి చేస్తారు. వారు చైతన్యమైన వారు అని, వారి నివాస స్థానం పరంధామం అని మీకు ఇప్పుడు తెలిసింది. భక్తులు పూజించినప్పుడు పరంధామ నివాసి అని, ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు అని, అందుకే ఈ చిత్రాలు తయారు చేశారు అని, ఆ చిత్రాలనే పూజిస్తున్నాము అని వారి బుద్ధిలోకి వస్తుంది. ఆ లింగం శివుడేమీ కాదు, అది వారి ప్రతిమ, ఫోటో. అదేవిధంగా దేవతలను కూడా పూజిస్తారు. అవి జడ చిత్రాలు, చైతన్యమైనవి కావు. కానీ చైతన్యంగా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా జన్మలు తీసుకుంటూ వచ్చారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయితే అదే. ఆత్మ పేరు మారదు, పోతే శరీరం పేరు మారుతూ ఉంటుంది. ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉంది. పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే. మీరు వారిని పూజిస్తారు. మొట్టమొదట శరీరధారులుగా ఉన్న వారిని పూజిస్తారు. ఈ సమయంలో తండ్రి చెప్పే జ్ఞానం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిని పూజిస్తున్నారో వారు మొదటి నెంబర్లోని వారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులు చైతన్యంగా ఉండేవారు. ఇక్కడే భారతదేశంలో ఉండేవారు. కానీ ఇప్పుడు వారు లేరు. వారే పునర్జన్మలు తీసుకుంటూ భిన్న భిన్న నామ రూపాలను తీసుకుంటూ 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఉంటారు అని ఎవరి ఆలోచనలోకి రాదు. సత్యుగంలో ఉండేవారు, కానీ వారిప్పుడు లేరు. ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారం వారు మళ్ళీ తప్పకుండా చైతన్యంలోకి వస్తారు. మనుషుల బుద్ధిలోకి ఆలోచన కూడా రాదు. వీరు ఒకప్పుడు ఉండేవారు అని మాత్రం తప్పకుండా భావిస్తారు. ఇప్పుడు వీరి జడ చిత్రాలు ఉన్నాయి, కానీ ఆ చైతన్యమైన వారు ఎక్కడికి వెళ్ళిపోయారో అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. మనుషులైతే 84 లక్షల పునర్జన్మలని అనేస్తారు, కానీ 84 జన్మలు మాత్రమే తీసుకుంటారు. 84 లక్షలు కాదు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుని పూజిస్తారు. మరి ఆ శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళారో వారికి తెలియదు. శ్రీరాముడి ఆత్మ తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది అని మీకు తెలుసు. ఇక్కడ పరీక్షలో పాస్ అవ్వరు, కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటారు కదా. ఇక్కడే పురుషార్థం చేస్తూ ఉంటారు. రాముడి పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది కావున తప్పకుండా వస్తాడు. వారు జ్ఞానము తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియనందున ఈ విషయం వదిలేయవలసి ఉంటుంది.
ఈ విషయాలలోకి వెళ్ళడం వల్ల కూడా సమయం వేస్ట్ అవుతుంది. దీనికంటే మన సమయాన్ని ఎందుకు సఫలం చేసుకోరాదు? స్వఉన్నతి కొరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. ఇతర విషయాల గురించి చింతించడము పరచింతన అవుతుంది. ఇప్పుడు స్వయమును గురించి చింతన చేయాలి. మనము తండ్రిని స్మృతి చేయాలి. రాముడు కూడా తప్పకుండా చదువుకుంటూ ఉంటాడు, తన బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. మీ ఆంతరికంలోకి మీరే వెళ్ళి చూసుకుంటే నశ పెరుగుతుంది అని అంటారు. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా ఉండేది అని తండ్రి అన్నారు. మళ్ళీ ఇప్పుడు పురుషార్థం చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఈ గమ్యం ఉంది కదా, ఈ చింతన చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అవుతారు. నారాయణ్ణి స్మరిస్తూ ఉంటే మనము నారాయణుడిగా అవుతాము. అంతిమ కాలంలో ఎవరు నారాయణ్ణి స్మరిస్తే అని అంటారు కదా, మీరు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా పాపం సమాప్తం అవుతుంది, మళ్ళీ నారాయణుడిగా అవుతారు. ఇది నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు అత్యున్నతమైన ఉపాయం. ఏది ఉపాయము? బాబాను స్మృతి చేయడం. నారాయణుడు ఒక్కడే ఉండడు కదా, వంశమంతా తయారవుతుంది. తండ్రి అత్యున్నతమైన పురుషార్థం చేయిస్తారు. దీని పేరే రాజయోగ జ్ఞానం. అందులోనూ విశ్వానికంతా అధికారులుగా అవ్వాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత లాభం తప్పకుండా ఉంటుంది. మొదట స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా నిశ్చయం చేసుకోండి. ఫలానా ఆత్మ మిమ్మల్ని స్మృతి చేస్తోంది అని కొందరు వ్రాస్తారు కూడా. ఆత్మ శరీరం ద్వారా వ్రాస్తుంది. ఆత్మకు శివబాబాతో సంబంధం ఉంది. నేను ఆత్మ ఫలానా శరీరం యొక్క నామరూపములు కలిగి ఉన్నాను. ఇది తప్పకుండా తెలిపించాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ ఉన్న శరీరానికి భిన్న భిన్న పేర్లు ఉంటాయి. నేను ఆత్మ, మీ బిడ్డను. ఆత్మనైనా నా శరీరం పేరు ఫలానా. ఆత్మ పేరైతే ఎప్పటికీ మారదు. నేను ఆత్మ ఫలానా శరీరాన్ని కలిగి ఉన్నాను. శరీరం పేరు తప్పకుండా ఉండాలి, లేకపోతే కార్య వ్యవహారాలు జరగవు. నేను కూడా బ్రహ్మ తనువులో తాత్కాలికంగా వస్తాను అని తండ్రి అంటారు. ఈ విషయం ఇతని ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను. నేను ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను. ఇది నా శరీరం కాదు, నేను ఇతనిలో ప్రవేశించాను, మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను. పిల్లలైనా మీకు ఈ మంత్రముని ఇచ్చేందుకే వచ్చాను. అలాగని మంత్రమునిచ్చి వెళ్ళిపోతాను అని కాదు. పిల్లలు ఎంతవరకు పరివర్తన అయ్యారో కూడా గమనించాల్సి ఉంటుంది. బాబా పరివర్తన అయ్యేందుకు శిక్షణ ఇస్తూ ఉంటారు. క్షణంలో జ్ఞానమంతా ఇచ్చి వెళ్ళిపోతే జ్ఞానసాగరుడు అని కూడా అనరు. మీకు అర్థం చేయిస్తూ చేయిస్తూ ఎంత సమయం గడిచింది. వృక్షం గురించి భక్తి మార్గంలోని విషయాలన్నీ అర్థం చేసుకోవడం విస్తారం. వివరంగా అర్థం చేయిస్తారు. హోల్సేల్గా తెలపాలి అంటే మన్మనాభవ. కానీ ఈ విధంగా చెప్పి వెంటనే తండ్రి వెళ్ళిపోరు, పాలన కూడా చేయవలసి ఉంటుంది. కొంతమంది పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మాయమైపోతారు. ఫలానా ఆత్మ, వారి పేరు ఫలానా, చాలా బాగా చదువుకుంటూ ఉండేవారు అని గుర్తుకొస్తారు కదా. పాత పాత పిల్లలు ఎంత బాగుండేవారు, వారిని మాయ మింగేసింది. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు, వచ్చిన వెంటనే బాబా ఒడిని తీసుకున్నారు, బట్టి తయారైంది. ఇందులో అందరూ తమ భాగ్యాన్ని పొందుకున్నారు. పొందుకుంటూ పొందుకుంటూ మాయ ఒక్కసారిగా ఎగరేసుకు వెళ్ళిపోయింది, పడగొట్టేసింది, స్థిరపడలేదు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఎంతోమంది వెళ్ళిపోయారు, అర్ధ వృక్షం వరకు వెళ్ళిపోయారు. వృక్షం వృద్ధి చెందింది కానీ అనేక మంది వచ్చారు, కానీ పాతవారు వెళ్ళిపోయారు. వారిలో కొందరు చదువుకునేందుకు మళ్ళీ వస్తారు అని భావించవచ్చు. మేము తండ్రి ద్వారా చదువుకునేవారము, ఇప్పుడు అందరూ చదువుకుంటూ ఉంటారు, మేము ఓడిపోయాము అని వారికి గుర్తుకొస్తుంది. మళ్ళీ మైదానంలోకి వస్తారు, మళ్ళీ వచ్చి పురుషార్థం చేసుకొని అని బాబా రాణిస్తారు. ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది కదా. తండ్రి గుర్తు చేయిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఉంటే, ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా వచ్చేటప్పటికి టైం లేదు.
అప్పటికి వినాశనం ప్రారంభమయ్యి ఇప్పుడే ప్రారంభమైంది, ఇంక ఏమి చేయలేరు. ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా పదవి అనేది పెద్దది, మంచిది అనేది లభించదు. తండ్రి గుర్తు చేయిస్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు? బాబా పరంధామంలో ఉన్నారు అని భావిస్తున్నారా? లేదు. బాబా అయితే ఇక్కడ ఈ రథంలో కూర్చొని ఉన్నారు. ఈ రథం గురించి, బ్రహ్మబాబా శరీరం అనే రథం గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది భాగ్యశాలి రథం, ఇందులో వచ్చి ఉన్నారు. భక్తి మార్గంలో వీరిని పరంధామంలో స్మృతి చేసేవారు, కానీ వారిని స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో వారికి తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి స్వయంగా ఈ శరీరం అనే రథంలో వచ్చి శ్రీమతం ఇస్తున్నారు. అందువలన ఈ మృత్యులోకంలో పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మను స్మృతి చేయరాదు అని మీకు తెలుసు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, నేను ఈ రథంలో ఉంటూ మీకు ఈ జ్ఞానం ఇస్తున్నాను అని తండ్రి చెప్తారు. నేను ఇక్కడ ఉన్నాను, నా పరిచయం కూడా ఇస్తున్నాను. పరంధామంలో ఉంటారు అని ఇంతకు ముందు మీరు భావించేవారైతే ఎప్పుడు అనేది తెలియదు. అందరూ వచ్చి వెళ్ళిపోయారు కదా. ఎవరి చిత్రాలు ఉన్నాయో ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే వెళ్తారో వారు మళ్ళీ తమ సమయానుసారంగా వస్తారు. రకరకాలుగా పాత్ర చేస్తూ ఉంటారు. స్వర్గానికైతే ఎవ్వరూ వెళ్ళరు. స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చెయ్యాలి అని. పాత ప్రపంచము సమాప్తము, క్రొత్త యుగము ప్రారంభం కావాలి. దీనిని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు అని తండ్రి అర్థం చేయించారు. మీకు ఇప్పుడు జ్ఞానం ఉంది. మనుషులకు ఏమీ తెలియదు. శరీరం కాలిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది అని కూడా తెలుసు. ఇప్పుడు ఇది కలియుగం కావున తప్పకుండా కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. సత్యుగంలో ఉన్నప్పుడు సత్యుగంలోనే జన్మ తీసుకునేవారు. ఆత్మల స్టాక్ అంతా నిరాకార ప్రపంచంలోనే ఉంటుంది అని కూడా తెలుసు. ఇది మీ బుద్ధిలో కూర్చుంది కదా. మళ్ళీ అక్కడి నుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధరించి జీవాత్మలుగా అవుతారు. అందరూ ఇక్కడికి వచ్చి జీవాత్మలుగా అవ్వాల్సిందే. మళ్ళీ నెంబర్ వారుగా వాపస్ వెళ్ళాలి. అందరినీ తీసుకెళ్లరు. అలాగైతే జల ప్రళయం అయిపోతుంది. ప్రళయం జరిగింది అని చూపిస్తారు, కానీ దాని ఫలితంనేమి చూపించరు. ఈ ప్రపంచం ఎప్పటికీ ఖాళీ అవ్వదు అని మీకు తెలుసు. రాముడు వెళ్ళిపోయాడు, వారి బహు పరివారము వెళ్ళిపోయింది అనే గాయనం ఉంది. పూర్తి ప్రపంచమంతా రావణుడి సంప్రదాయంలో ఉంది కదా. రాముడి సంప్రదాయం చాలా కొద్దిగానే ఉంటుంది. సత్య త్రేతాయుగాలలోనే రాముడి సంప్రదాయం ఉంటుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది. తర్వాత కొమ్మ రెమ్మలు వెలువడతాయి. మీరు ఇప్పుడు బీజము వృక్షముల గురించి కూడా తెలుసుకున్నారు. తండ్రికి అన్నీ తెలుసు, అందుకే మీకు వినిపిస్తూ ఉంటారు. అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఒకే ఒక విషయం ద్వారా శాస్త్రాలు తయారవ్వజాలవు. వృక్షమును గురించిన వివరాలను అర్థం చేస్తూ ఉంటారు. ముఖ్యమైన మొదటి నంబర్ సబ్జెక్ట్ తండ్రిని స్మృతి చేయడం. అందులోనే శ్రమ ఉంది. మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. మిగిలిన వృక్షమును గురించి మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలను గురించి ఏమీ తెలియదు. మీరు అన్ని ధర్మాల వారి తిథి తారీఖులు మొదలైన వాటి గురించి తెలియజేస్తారు. అర్ధకల్పంలో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉన్నారు. వీరి కొరకు చాలా యుగాలైతే ఉండవు కదా. అక్కడ ఉండేవే 2 యుగాలు. అక్కడ మానవులు కూడా కొద్ది మందే ఉంటారు. 84 లక్షల జన్మలు ఉండవు. వీలే లేదు. మానవులు బుద్ధిహీనులైపోతారు. అందువలన తండ్రి మళ్ళీ వచ్చి ఆ వివేకాన్ని ఇస్తారు. రచయిత అయిన తండ్రియే వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంత్యాల జ్ఞానంనిస్తారు. భారతవాసులకి ఏమీ తెలియదు. అందరినీ పూజిస్తూ ఉంటారు. ముస్లింలను, పారసీలను మొదలైన వారు ఎవరు వస్తే వారిని అందరినీ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ ధర్మమును, ధర్మస్థాపకులను మర్చిపోయారు. మిగిలిన వారందరికీ తమ ధర్మం గురించి తెలుసు. ఫలానా ధర్మం ఎప్పుడు ఎవరు స్థాపించారో అందరికీ తెలుసు. ఇక సత్య త్రేతాయుగాల చరిత్ర
భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబాకి ఈ రూపం ఉంది అనే చిత్రాలను కూడా చూపిస్తారు. వారే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి కావున వారినే స్మృతి చెయ్యాలి. ఇక్కడ అందరికంటే ఎక్కువగా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. ఎందుకంటే తాను భగవంతుని తర్వాత వాడు. అతన్ని ఎంతో ప్రీతిస్తారు కూడా. కావున అతడే గీతా భగవంతుడని కూడా భావించేశారు. వినిపించేవారు వస్తేనే వారి ద్వారా వారసత్వం లభించగలదు. శ్రీకృష్ణుడిగా తయారైనటువంటిది కూడా శివబాబా వస్తేనే కదా. తండ్రియే వినిపిస్తారు. క్రొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం తండ్రి తప్ప మరెవ్వరూ చేయించలేరు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనం, విష్ణువు ద్వారా పాలన అని కూడా వ్రాస్తారు. అది ఇక్కడి విషయమే కానీ ఏమీ అర్థం చేసుకోరు. అది నిరాకార సృష్టి, ఇది సాకార సృష్టి అని మీకు తెలుసు. సృష్టి ఉండేది ఇక్కడే. ఇక్కడే రామరాజ్యం, రావణ రాజ్యం ఉంటాయి. మహిమంతా ఇక్కడిదే. కేవలం సూక్ష్మలోకము సాక్షాత్కారం అవుతుంది. మూల వతనంలోనైతే ఆత్మలే ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తాయి. సూక్ష్మ వతనంలో ఏముందో చిత్రాలు కూడా తయారు చేశారు. దానిని గురించి తండ్రి అర్థం చేస్తారు. పిల్లలైన మీరు ఇలా సూక్ష్మలోక నివాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి. ఫరిస్తాలు రక్త మాంసాలు లేకుండా ఉంటాయి. దదీచి ఋషి ఎముకలను కూడా ఇచ్చేశారు అని అంటారు కదా. శంకరుని గురించిన గాయనం ఎక్కడా లేదు. బ్రహ్మ విష్ణువులకు మందిరాలున్నాయి. శంకరుడికి ఏమీ లేదు. కావున వారిని వినాశనం కొరకు నిమిత్తం చేశారు. అంతేకాని కనులు తెరచి వినాశనమేమీ చేయడు. దేవతలు హింసతో కూడిన పనిని ఎలా చేయగలరు? వారు అలా చెయ్యరు. శివబాబా వారికి అటువంటి ఆదేశాలను ఇవ్వరు. ఆదేశించే వారిపై కూడా భారం పడుతుంది కదా. అలా అన్నవారు చిక్కుకొని పోతారు. వారైతే శివశంకరులను ఒకటిగా చేసి చెప్పేస్తారు. ఇప్పుడు నన్ను ఒక్కరిని స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తారు. శివశంకరులను స్మృతి చేయమని చెప్పరు. పతిత పావనుడు అని ఒక్కరినే అంటారు. భగవంతుడు అర్థ సహితంగా తెలిపిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియనందువలన చిత్రాలను చూసి తికమక పడతారు. అర్థం గురించి తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. కోటిలో ఏ ఒక్కరో అరుదుగా వెలువడతారు. నేను ఎవరో ఎలా ఉన్నానో కోటికి ఒక్కరు మాత్రమే నన్ను గుర్తించగలరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విషయం గురించి కూడా చింత చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. తమలో తాము మస్తీగా ఉండాలి. స్వయాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు అంతిమ సమయంలో తండ్రి ఒక్కరే గుర్తు ఉండాలి. ఈ అత్యున్నతమైన యుక్తిని ఎదురుగా ఉంచుకొని నేను ఆత్మను అని పురుషార్థం చేయాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. వరదానము, దాత యొక్క దానాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్త భవ. చాలామంది పిల్లలు వీరిపైన నాకు ఏ ఆకర్షణ ఏ ప్రేమ లేదు, కానీ వీరిలో ఉండే ఈ గుణము చాలా మంచిది, లేక వీరిలో సేవ యొక్క విశేషత చాలా ఉంది ఇలా అంటారు. కానీ ఏ వ్యక్తి లేక వైభవం వైపుకు మాటి మాటికి సంకల్పం వెళ్ళడం కూడా ఆకర్షణే. ఎవరి విశేషతను చూస్తున్నా, గుణాలను లేక సేవను చూస్తున్నా తండ్రిని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ విశేషతలు కానీ మీరు ఏమిటికి ఆకర్షితం అవుతున్నారో అవన్నీ కూడా దాత ఇచ్చిన దానం. ఈ స్మృతి ఆకర్షణల నుండి ముక్తంగా ఆకర్షణ ముక్తులుగా చేసేస్తుంది. అప్పుడు ఎవ్వరికీ ప్రభావితం కారు బాబాకు తప్ప. ఎందుకంటే ఇచ్చేవారు బాబా కనుక ఆయన మన స్వంతం. స్లోగన్, ఎటువంటి ఆత్మిక సోషల్ వర్కర్గా అవ్వాలి అంటే భ్రమిస్తున్న ఆత్మలకు ఠికానా ఆశ్రయం ఇవ్వండి.
భగవంతునితో కలపండి. భ్రమిస్తున్నారు కదా భక్తి మార్గంలో అనేక ప్రకారాలుగా. ఇంకా అజ్ఞానులు ఇంకా ఎక్కువగా భ్రమిస్తూనే ఉన్నారు. మరి అలాంటి వారిని భగవంతుడితో కలిపినట్టయితే అప్పుడు వారికి ఆశ్రయము లభిస్తుంది. మనము ఆత్మిక సోషల్ వర్కర్గా అవుతాం. అది బాబా చెప్తూ ఉన్నారు. అవ్యక్త ఇషారా, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని ఇతరులకు అనుభవం చేయించటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా గాయనం ఉందో ఇచ్చా మాత్రం అవిద్య, ఇది ఫరిస్తా జీవనం యొక్క విశేషత. ఎప్పుడు బ్రాహ్మణ జీవనం ఫరిస్తా జీవనం తయారైందో అప్పుడు కర్మాతీత స్థితి ప్రాప్తి తయారైంది. అలాంటి వారు ఎలాంటి శుద్ధ కర్మ, వ్యర్థ కర్మ, వికర్మ లేక వెనుకటి పాత కర్మల బంధనంలో బంధింపబడరు. ఓం శాంతి.